మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే శ్రమలో సంతోషం రెండవ భాగం. ఈ రెండవ భాగం యోబు గ్రంథము 7వ అధ్యాయం 4-5 వచనాలను చదువుకుందాం. నేను పండుకున్నప్పుడల్లా ఎప్పుడు లేచదునా, రాత్రి ఎప్పుడు గతించినా అని అనుకున్నాను. తెల్లవారు వరకు ఇటు అటు పొర్లుచు ఆయాసపడుదును. నా దేహము పురుగులతోనూ మంటి పిల్లలతోనూ కప్పబడి ఉన్నది. నా చర్మము మాని మరలా పగులుచు. చూసారా యోబు గారు? ఇందాక మనం మాట్లాడుకున్న రీతిగా ఈయన ఎలా ఉన్నాడంట, నేను పండుకున్నప్పుడల్లా సరే, రాత్రి పండుకునేటప్పుడు ఎప్పుడు రాత్రి గడుస్తుంది, ఎప్పుడు తెల్లవారుతుంది, ఎప్పుడు వెలుగును చూసిందని చెప్పేసి రాత్రంతా కూడా బాధ అనుభవిస్తూ ఇటు అటు పొర్లుచు, నిద్ర లేక, కంటికి నిద్ర లేక, శరీరానికి సుఖము లేక, ఆత్మకు క్షేమం లేక యాతన పడుచు, దేవా స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం, దేవా నీకు వందనాలు అని చెప్పుకుంటూ మాట్లాడుతూ తనలో తను మునుగుతూ యాత్ర పడుచుండేవాడు. కారణం ఏంటి? కారణం ఏంటంటే చెప్తుంది కదా, నా దేహం పురుగులతోనూ మంటి పిల్లలతోనూ కప్పబడి ఉంది. చూసారా, ఆయన దేహం ఎలా ఉందంట? పురుగులతోనూ మంటి పిల్లలతో కప్పబడి ఉందంట. చూసారా, ఎందుకు పురుగులతో కప్పబడి ఉంది, నింపబడి ఉంది? ఆయన ఒళ్ళంతా కూడా పురుపులు కలిగించే వ్యాధి అపవాది సృష్టించాడు. ఎందుకంటే బిడ్డలు చంపేశాడు, కన్నబిడ్డల్ని, దానికి లొంగలేదు. ఏవో ఇచ్చిన ఏవో తీసుకున్నాడు, ఆస్తిపాస్తులన్నీ నాశనం చేశాడు. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. ఇక ఆఖరికి దేహాన్ని కంచి తీసే, దేహానికి ఎలాంటి ఇబ్బంది పెట్టాలని పెడతానని చెప్పేసి దేహం అంతా పుండ్లు కలిగించాడు. ఆ పుండ్ల నుంచి సింగులు ఎదురు కారుతున్నప్పుడు దుఃఖం భరించలేక నేలలో ఉన్న మును తీసుకుని ఏం కొట్టుకునేవాడు? ఆ కురుపుల్లో కొట్టుకునేవాడు. కురుపుల్లో కొట్టుకుంటే ఆ మట్టికి రక్తం అంటిపోయి మంటి పిల్లలుగా తయారయ్యేది. ఎంత బాధ చూడండి. అది పగులుచున్నప్పుడల్లా మరలా పగులుతుందంట. ఆ మంటి, ఆ మన్ను, ఆ నేల, ఆ పసుమన్ను ఆ గాయంలో ఇలా కొట్టుకున్నప్పుడు ఆ నెత్తురు కాకుండా, చీము కాకుండా కొంచెం దురదాగేది. కానీ రాత్రి గాలికి, రాత్రి వేడిమికి ఆ మంటి ఏమైందంట? పగిలిపోయి మళ్ళీ గాయమయ్యేది. ఎంత బాధ వస్తారో ఆలోచన చేయండి. ఈ బాధను అనుభవించడానికి ఈయనేమో తప్పు చేశాడా? పాపము చేశాడా? ఈయన పిల్లలు తప్పు చేశారా? ఇతను కట్టుకున్న భార్య తప్పు చేసిందా? ఎవరునూ తప్పు చేయలేదు. ఎవరునూ తప్పు చేయలేదు. మరి ఎందుకు ఇస్తామా? దేవుని మహిమార్థమై. ఆమేన్. చాలామంది పాస్టర్ గారి ఇంట్లోనే శ్రమలు, పాస్టర్ గారికే బాధ, సేవకులకు బాధలు వస్తాయా అని చెప్తుంటారు. ఇప్పుడు యోబు జీవితం చూసుకోండి. ఆ దేశం మొత్తానికి నీతిపడు, భక్తిపడు, యథార్థపడు. దేవుడు అతను నిలబెట్టుకున్నాడు. ఎందుకు? శ్రమలో నిలుచుండడానికి, శ్రమలో ఆయన నామాన్ని కనపరచుకోవడానికి, శ్రమలోనే అతిశయించే మనసునిచ్చాడు దేవుడు. చెప్పలు కూడా దేవుడు మహిమపరచు. కాబట్టి దేవుడి స్థుతి ఆదిత్య ఆయన వ్యాధులు పొందుతున్నాడు. చూద్దాం, మరొక వచనం చూద్దాం. చూడండి, యాతన పడుచున్నాడు ఆయన. యోబు గ్రంథం 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం యోబు గ్రంథం 5వ అధ్యాయం 17, 18, 19 వచనం. దేవుడు గద్దించి మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను తృణీకరింపబడును. అదే, దేవుడు గద్దించి మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షనే తృణీకరించు. చూసారా, దేవుడు గద్దించి మనుషుడట ధన్యుడట. దేవుడు ఎవరిని గద్దిస్తాడు? నీతిమంతులు గద్దిస్తాడు, భక్తి పరులు గద్దిస్తాడు. ఆయన సరిచేసి ఆయన నామమహిమై వాడుకోవాలనుకున్న వాళ్ళని మాత్రమే గద్దిస్తాడు. కాబట్టి గద్దింపు తైలాభిషేకం అన్నాడు, నీకు శిక్ష కాదన్నాడు. దేవుడు గద్దిస్తున్నాడు, నువ్వు కడగబడుతున్నావు. దేవుడు గద్దిస్తుంటే నువ్వు అభిషేకపడుతున్నావు. దేవుడు నిన్ను గద్దిస్తుంటే నువ్వు ఆత్మచేత నింపబడుతున్నావు. దేవుడు నిన్ను గద్దిస్తుంటే పరలోక రాజ్యానికి వారసత్వాన్ని పొందుకుంటున్నావు. ఆమె కనుక దేవుడు గద్దించి మనుషుడు ధన్యుడంట. చూడండి, ఇంతకు ముందేం చెప్పాడు? నీతి కొరకు ఆకలితప్పుడు గలవారు ధన్యులు, ధనాపేక్ష లేని వారు ధన్యులు, యెహోవా యందు భయభక్తి కలిగిన వారు ధన్యులు. ఇక్కడేం చెప్తున్నాడు? దేవుడు గద్దించి మనుషుడు ధన్యుడంట. చూసారా, దేవుడు గద్దించడం మనం ఏం చేయాలి? నీలో పాపం ఉందని, నీలో దురాచరణ ఉందని, నీలో ప్రార్థన క్రమం లేదని,
నీలో అతిక్రమం ఉందని, నీలో గర్వం ఉంది కానీ అహంకారం ఉందని దేవుడు తోస్తుందరుగా దేవుడు నీతో మాట్లాడుతున్న అవును ప్రభు ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు తైలాభిషేకంతో నింపబడతావు, ప్రార్థన శక్తితో నింపబడతావు. పరిపూర్ణ హృదయం కలిగి దేవుడు నిన్ను ఎన్నుకుంటాడు, ఏర్పరచుకుంటాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుని దేవుని శిక్షని తృణీకరించొద్దట. సర్వశక్తునిచ్చే దేవుని శిక్షను మనం తృణీకరించకూడదట. ఆయన ఎవరి ద్వారా ఇవ్వచ్చు, నీ భర్త ద్వారా ఇవ్వచ్చు, ఆ భర్త రూపంలో, కుమార్తె రూపంలో ఇవ్వచ్చు, మధ్యగారి రూపంలో ఇవ్వచ్చు, అన్నదమ్ముల రూపంలో ఇవ్వచ్చు, అక్కచెల్లెల రూపంలో ఇవ్వచ్చు. ఆ శిక్ష వాళ్ళకి రావచ్చు. కాబట్టి ఆ శిక్షిస్తుంది వాళ్ళు కాదు, దేవుడే నా అభివృద్ధి కొరకు ఈ కార్యము చేస్తున్నాడు. శిక్షణిచ్చి శిక్షణలోనే నాకు అతిరథి మహారథ రథసారథిగా దేవుడు చేయదలుచుకున్నాడు. ఆమె అనుకోవాలి. ఆయన గాయపరిచి గాయములు కట్టు, చూసారా, ఆయన గాయము చేయను, ఆయన చేతులే స్వస్థపరచు. ఆమె ఆయన గాయపరిచి గాయం కట్టు, ఆయన చేతులే గాయపరిచి గాయములు కట్టు. ఆమె ఇంకేం చెప్తున్నాడు, ఆయన చేతులే స్వస్థపరచు. 6 బాధల నుండి చూసారా, 6 బాధల నుండి ఆయన్ని విడిపించుడు. 7 బాధల కలిపి నీకు ఏ కీడును తగలదు. ఆమె 6 బాధల నుంచి విడిపిస్తున్నాడు దేవుడు. 6 బాధలు చెప్పమంటారా? 6 బాధలు చెప్పమంటారా? మనకి ఎన్ని దినాలు వారంలో దేవుడు అనుభవించమని చెప్పాడు? మాట్లాడండి అమ్మా, లక్షల సార్లు ఉంటారు ఇప్పటికి వాక్యం. 6 దినాలు, 6 దినాలు మీరు కష్టపడి, 6 దినాలు మీ బాధలు మీరు అనుభవించి, మీ సిలువును మీరు మోసుకుని, ఆ సిలువును ఎత్తుకుని 7వ దినం నా సందుకు వస్తే ఆ సిలువును నుంచి మీకు శాపం ఇస్తానని చెప్పాడు. చెప్పడం దిగమైపోతాడు. ఆ బాధను తీసేసి మీకు ఆదరణ కలిగిస్తానని చెప్పాడు. ఎవరిని బాధిస్తున్నారో వాళ్ళ స్వభావాన్ని మారుస్తానని చెప్పాడు. అప్పుడు నేను నెమ్మది కలుగుతున్నా. ఆమె కాబట్టి ఆయన చెప్పిన కదా, ఆయన గాయపరిచి గాయములు కట్టును, ఆయన చేతులే ఆయన గాయము చేయను, ఆయన చేతులే స్వస్థపరచు. ఈ మాటకు ఒక అర్థం చెప్తాను వినండి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం మనం, దెబ్బ తగిలింది, తలకో చేతికో కన్నం పడిపోయింది, ఏదో దాని మీద పడ్డాం, గాయం పడింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు, ఆ గాయం మనం వచ్చి దాని మీద ముందేసి కట్టడం, మరికొంత గాయం చేస్తాడు, చుట్టూ కోస్తాడు. ఆ దెబ్బతిన్న మాంసం అంతా కూడా కట్ చేసి బయట పారేస్తాడు. ఎందుకంటే దెబ్బ తిన్నప్పుడు చచ్చిపోతుంది చుట్టూ ఉన్నది శరీరం. ఆ దెబ్బ తగిలిన వెంటనే ఇంచుమించు ఒక తల వెంట్రుక 2 తల వెంట్రుకల వాసన అంతా ఇంచుమించుగా కొంచెం దూరం చచ్చిపోద్ది అనమాట. ఆ చచ్చిపోయిన శరీరాన్ని డాక్టర్ చేసి చుట్టూ మొత్తం ఎత్తి దాన్ని కట్ చేస్తారు. కట్ చేస్తే ఆ లోపల కూడా ఈ తగిలినటువంటి గాయము ఉండడిపోతుంది. లోపల గాయం అది సెప్టిక్ అవ్వడానికి అవకాశం ఉంది. ఐరన్ తగిలితే ఆ లోపల ఉందని కూడా తీసేసి ఆ దూది పెట్టి కత్తితోటి ఆ కుళ్ళు రక్తాన్ని అంతటిని కూడా బయటకు తీస్తాడు. ఇస్తాడని తెలుసా? అప్పుడు గాయం చేస్తాడా లేకపోతే గాయం కడతాడా చెప్పండి. మొదటగా గాయం అయినప్పుడు ఒక బాధ, ఆ బాధతో అక్కడికి వెళ్ళాం, మరలా ప్రార్థన చేస్తాడు, గాయం చేస్తాడు. గాయం చేసి చుట్టూ ఉందని కోసి అందులో ముందేసి ఐడన్ వేసి దానిపైన ఔషధం వేసి దూదేసి కట్టుకడుతున్నాడు. కుట్లు కొడుతున్నాడు. అవునగా చెప్పండి. కుట్లు కొడితే నొప్ప సంతోషమా? దేవుడు కూడా అంతే. ఆయన గాయము చేసినప్పుడు ఆ గాయాన్ని కడతాడు ఆయన. అంటే ఎక్కడికి చేతుడు మళ్ళీ గాయం కట్టును, ఆయన గాయం చేయను, ఆయన చేతులే స్వస్థపరచు. గాయం చేసి డాక్టర్లకు వెళ్ళిపోమన్నాడా? లేదే, మళ్ళీ కట్టి స్వస్థపరిచి కుట్లేసి అమ్మ 2-3 దినాలకు పోతే రండి, మీకు ఈ మందులు వాడమని చెప్పి. అప్పుడు మనకు హాయిగా ఉంటుందా లేదా? ఆ పుండు తగ్గుతుందా లేదా? స్వస్థత తగ్గుతుందా లేదా? దేవుడు కూడా దేవునికి మహిమ కలుగుతాడు. హల్లెలూయా. ఆయన చెప్పింది కదా, 6 బాధలు ఉంటే ఆయన విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కేడును తగలదు. మనకి ప్రతిరోజు బాధలు ఉంటాయి. దైనందిన జీవితం లోపల జీవించినప్పుడు బాధ లేని మనుషులే ఉండడు. ఏదో విధంగా బాధ వస్తుంది, ఏదో చిన్న సమస్యని వ్యాధిని గురి చేస్తుంది. 6 బాధలకి వస్తాయి 6 రోజులు కూడా. ఎందుకంటే 6 దినాలను యథార్థంగా జీవించినప్పుడు, భక్తిగా జీవించినప్పుడు, దేవుడి మీద ఆధారపడినప్పుడు తప్పక అపవాదిని వెనకాలే ఉంటాడు. నిన్ను బాధ గురి చేస్తుంది, నిన్ను ప్రశ్నించడానికి. తప్పక బాధలు ఉంటాయి, కానీ వాటిని లోబడకూడదు, లొంగిపోకూడదు. ఆ బాధలన్నీ కూడా ప్రతి వారం ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకుంటూ ఈ 6 బాధలు అట్టుకుని దేవునికి రావాలి. ఆమె
అప్పుడు దేవుడు ఆ గాయములు కట్టి ఆయన చేతులు స్వస్థపరిచి మన యొక్క మనసుకు నెమ్మదిగా చేస్తాడు. ఆమె యోగు జీవితంలో ఆయనకు 6 బాధలు వచ్చాయి, 7వ బాధ కూడా వచ్చింది, ఆయన దాన్ని తప్పించింది. 6 బాధలు చెప్తాను వినండి. మొట్టమొదటిగా యోగు తాలూకా బట్టలన్నీ కాలిపోతాయి, నెంబర్ 1. రెండోది యోగు తాలూకా మరి గాడిదలన్నీ చచ్చిపోతాయి, రెండోది. మూడోది గుర్రాలు గొర్రెలు చనిపోతాయి, 4. అవునా, కుమారులు చనిపోతారు, 5. భార్య నుంచి బాధ కలిగిస్తాడు, 6. 7వ బాధ ఏంటంటే శరీరాన్ని కురుపులు పెట్టి నువ్వు చనిపోని దూషించండి దేవుణ్ణి అంత బాధ గురి చేసి, శరీరాన్ని బాధ గురి చేసి, నెత్తురు సీముగా మార్చి, సీమును దురతగా మార్చి, దురతనే బాధగా మార్చి యోగుని బాధించాడు. ఆమె 7 బాధలు తప్పించడం లేదు దేవుడు. చెప్పకుండా దేవుడు భయపరచండి. మొదటిగా స్తోమతని మింగేశాడు, ఆర్థిక స్తోమతని. రెండోది గుర్రాలు గాడిదలు బలాన్ని మింగేశాడు, పాడిపట్టు. మూడోది రక్త సంబంధాన్ని మింగేశాడు. 4వది భార్యను మింగేశాడు. 5వది ఆయన శరీరాన్ని మింగేస్తున్నాడు, ఆయన ఆత్మను మాత్రం మింగలేకపోయాడు. ఆమె కనుక చెప్తుండే కదా, 7 బాధల కన్నా నీకు ఏడును తగలని చెప్తున్నాను. ఆమె చూడండి, ఇంకొక విషయం కూడా ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ ఏంటంటే మొదటిగా యాత్ర పడ్డాడు, రెండోది దేవుని సూచన తృణీకరించలేదు. ఈ వచనంలో ఏం చేశాడు? 5వ అధ్యాయంలో దేవుని శిక్షని మనసారా ఆస్వాదించాడు కాబట్టి యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. దేవుని వలన మేలు అనుభవించదగున కీడు అనుభవించదగదని భార్యకు ఉత్తరం ఇచ్చాడు. మూర్ఖురాల వలె మాట్లాడుతున్న నువ్వు కాదు కానీ నీలో ఉన్న మూర్ఖుడు, దుష్టుడు, దుర్మార్గుడు, అపవాది వాడే నన్ను బాధించేవాడిని గ్రహించగలిగాడు. ఆమె దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక మీకు 3వ విషయం ఉంటుంది ఇతని యోగ జీవితంలో. ఇక్కడ ఏమవుతుందంటే యోగు మనకిష్టం లేనిది తప్పక తినక తప్పదట్టండి. శ్రమ వచ్చినప్పుడు మనకిష్టం లేనిది తప్పక తినక తప్పదట. ఆమె చూడండి, ఇక్కడ 6వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి. యోగు గ్రంథము 6వ అధ్యాయం. చూడండి, ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దాన్ని తిందురా, గుడ్డులోని తెలుపులో రుచి కలదా, నేను ముట్టలోని వస్తువులకు ఏములైనను అవే నాకు భోజన పదార్థములైనను. ఆమె ఎంత గొప్ప సంగతి! ఈ వాక్యం చదివినప్పుడు నన్ను ఎంతగానో దేవుడు నన్ను బలపరిచాడు. ఎందుకంటే ఇక్కడ మన మధ్యన జరిగే వంటకాలలో మనం చేసుకునే వంటకం నుంచి దేవుడు చూపిస్తున్నాడు. ఏం చెప్తుంది ఇక్కడ? ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దాన్ని తింటురా? మీరు చెప్పండి. ఉప్పు లేకుండా ఎవరైనా రుచి లేని దాన్ని తింటారా, ఉప్పు వేసుకుని తింటారా? వంట చేస్తున్నా మీరు అంటే రెస్టారెంట్కి తెచ్చుకున్నారా? చెప్పండి. మరి ఉప్పు వేసుకునే తింటారు. ఒకవేళ వండేటప్పటికి తర్వాత కూడా ఉప్పు తక్కువ ఉంటే కొద్దిగా వేసుకుంటుంది కదా, రుచి తెలియదు. నాకి మరి వేసుకుంటారు ఉప్పు. దేవుని స్తోత్రం. చేతులు వేసుకుని నాకి మరి కూరని వేసుకుంటారు. ఉప్పు లేనిది ఎవరో తిందురా? తినరు. కానీ ఇప్పుడు బీపీ ఉంది కాబట్టి నువ్వు ఉప్పు లేకుండా తినాలంటే ఏమో చేస్తావు. లేకపోతే బీపీ ఎక్కువ ఎక్కడ పడితే పడిపోతూ ఉంటుంది. ఉప్పు లేకుండా తింటావా మానేస్తాం. డాక్టర్ చెప్పినప్పుడు తింటాం కదా, ఉప్పు లేకుండా తింటాం. అదే ఇష్టపరచుకుంటాం, అదే నాకు ఇష్టం అంటాం. నీకు తినేకల్లా అలవాటు అయిపోయిందంట. ఎలాగ అలవాటు అయిపోతుంది? నీకు అలవాటు చేసుకున్నావు కాబట్టి, ఉప్పు లేకుండా తినడానికి ఇష్టపడ్డా కాబట్టి. అలాగే పరిశుద్ధతగా ఉండడానికి, నీతిగా ఉండడానికి నువ్వు భక్తిని అలవాటు చేసుకుని అందులో కొనసాగితే అది నీకు అలవాటు అయ్యి నిన్ను కడిగి శుద్ధిగా చేసి దేవుని పాత్రగా పరుస్తాడు. ఆమె ఇంకొక మాట చెప్తున్నాడు. ఏం చెప్తాడు? గుడ్డులోని తెలుపులో రుచి కలదా అంటున్నాడు. గుడ్డులోని తెలుపులో రుచి కలదా అంటాడు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవడం. గుడ్డులో తెలుపు ఉంటుంది సొన, దాంట్లో రుచి ఉంటుందా? రుచి ఉంటుందా? రుచి ఉండదా? ఓకే, నేను చెప్తానండి. ఎప్పుడు రుచి ఉంటుందంటే గుడ్డుగా ఉన్నప్పుడు గుడ్డు పక్కన కొట్టి దాన్ని త్రాగితే రుచి ఉండదు. అర్థం చేసుకుందామా? అదే గుడ్డుని బాయిల్ చేస్తే అందులో రుచిగానే ఉంటుంది. గుడ్డులో తెలుపు రుచిగా ఉంటుందా కదా? మాట్లాడండి అమ్మా.
మీరు మాట్లాడాలి, రుచిగానే ఉంటుంది. కాబట్టి ఎవరైనా గుడ్డు తినేటప్పుడు ఐరన్ పౌష్టికాహారం దొరకాలంటే గుడ్డులో ఆ సొన పూర్ణమే తినదు, కానీ వైట్ గుడ్డే తినాలని చెప్తారు. కానీ వైట్ గుడ్లో బలం ఉంది తప్ప పూర్ణంలో బలం లేదు, రుచిగానే ఉంటుంది. కానీ అదే గుడ్డు ఉడకబెట్టక ముందు ఆ సొన తెలుపులో అన్నాడు, ఇక్కడ గుడ్డులో తెలుపులో అన్నాడు, ఇక్కడ పూర్ణంలో అనలేదు. తెలుపు అంటే సొనే. గుడ్డు పగల కొట్టు బాయిల్ చేయకముందు ఉడకబెట్టక ముందు ఆ సొన తెల్లగానే ఉంటుంది, మీకు అర్థమవుతుందా? కానీ అది ఉడకబెడితే పైన ఉన్న వైట్ చర్మమేమో రుచి ఉండదు, పూర్ణమేమో రుచి ఉంటుంది. దేవుని స్తోత్రం. కానీ బలమైన ఆహారం ఏంటి? బలమైన ఆహారం సొన కాదు, దాన్ని ఎవరు తినలేదు. ఆ సొన బాయిల్ చేసి ఉడికితే వైట్ కండగా మారినప్పుడు గుడ్డికి అది బలం. చెప్పకూడదు, దేవుని భయపరచండి. అదే చెప్తున్నాడు, గుడ్డు బాయిల్ చేయకుండా గుడ్డులో తెలుపు ఎప్పుడు రుచి కాదు, అది దాన్ని బాయిల్ చేయలేనప్పుడు రుచి కాదు. అవునా చెప్పండి. అలాగే మంచివాడిగా, నీతిమంతుడిగా, భక్తిపరుడుగా, దేవుని దృష్టికి యోగ్యకరంగా నువ్వు కనపడాలంటే నువ్వు ఉడకబెట్టబడాలి. సంఘం అనే వాక్యంలో నువ్వు ఉదక స్నానం చేయాలి, ఇది దేవుడు బాయిల్ చేయాలి, బాధకు గురి చేయాలి. అప్పుడు నువ్వు రుచి అని దాన్ని అవుతావు. అప్పుడు ఏమో అవుతున్నా రుచి చూసి తెలుసుకుంటావు. మరియకి అనుభవం లేదు, మరియకి అనుభవం ఉంది. ఏది? వాక్య అనుభవం ఉంది, రుచి చూసి తెలుసుకున్న అనుభవం ఉంది. మార్తకే లేదు, మార్త వంటలకు అనుభవం ఉంది. కాబట్టి దేవుడు వెళ్ళి వాళ్ళ ఇంట్లో పిలిచారు, కానీ మార్తాలను మరీ మాత్రమైన పాదాల దగ్గర కూర్చుని వాక్యం ఏంటుంది. అవునా? అప్పుడు నా సహోదరి నాకు హెల్ప్ చేయట్లేదు, సహాయం చేయట్లేదు, నీకు ఒక వంట సిద్ధపడుతుంది, నీకు చింత లేదని అడిగింది దేశంలో. అప్పుడు ఆయన ఏమంటాడు? మార్తా మార్తా, మరి అయితే ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది, ఇది ఆమెకు అవసరమైంది కాబట్టి ఉత్తమమైనది ఎన్నుకుంది. నీవైతే వ్యర్థమైన పనులు పెట్టుకుని వ్యర్థమైన పరిస్థితుల్లో ఉన్నావు, వ్యర్థంగా ప్రయాసపడుతుంది. దేవుడు స్తోత్రం. నువ్వు ఉత్తమమైన ఒక స్త్రీగా, పురుషుడిగా, ఒక భక్తుడిగా ఉండాలంటే దేవుని పాదాల దగ్గర దైవజనుడు చెప్పే ప్రతి మాట హృదయంలో చేర్చుకుని బోధ ప్రకారంగా జీవించి నేర్చుకుని ఆ ప్రకారంగా ఇష్టపడి జీవించినప్పుడు నిన్ను అనేక మంది రుచికరంగా అనేకుల మనసులోని స్థానం కల్పించి దేవుడు ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తే దేవుడు వింటారు. మీరు పాట పాడండి, మా దురాత్మ మాలోంచి వెళ్ళిపోతుంది. ఇదిగో మీరు చేతులు ఎత్తి స్తుతించండి, మాలో ఉన్న భయం తొలగిపోతుందని అనేక మంది నీ దగ్గరికి వచ్చి నీ ఆరాధన క్రమాన్ని, నీ స్థుతులను దేవునికి మహిమార్థం వారు ఎన్నుకుని ఏర్పరచుకుని నీ ద్వారా పొందుకుని స్వస్థత, విడుదల పొందుకుంటారు. మరి ముఖ్యంగా ఆత్మరక్షణ పొందుకుంటారు, వారు మనసు పొందుతారు. ఆమె కనుక దేవుని సన్నిధానంలో మరొక మాట చూడండి, అక్కడ 7వ వచనం చూడండి. భూమి మీద నల్లకాలము ఎంతకాలం కాక 6, 7 వచనం. నేను ముట్టనల్లని వస్తువులు నాకు ఏములైనను అవే నాకు భోజన పదార్థములాయను. ఈ మాట చదివినప్పుడు నాకు చాలా ఎంత గొప్ప దేవుడు ప్రభు అనిపించింది. ఎందుకంటే నాకు ఓవా స్వీట్ అంటే ఎంత ఇష్టమో, స్వీట్ తినకుండా ఎప్పుడూ రాత్రి పడుకున్నాను. రోజుకు 3-4 స్వీట్లు తినేవాడిని. ఇప్పుడు ఈ దెబ్బ తగిలిన తర్వాత, ఈ కాలు ఇరిగిపోయిన తర్వాత షుగర్ వల్ల అసలు స్వీట్ అనేది తినడానికి భయపడుతుంది, తింటలేదు. ఎప్పుడైనా తింటే అప్పు పండు, లేదంటే దానిమ్మ తింటే ఇప్పుడు 140 ఉంది, తినకపోతే తింటే మొన్న హాస్పిటల్లో 300 ఉంది, 250 ఉంది. మరి ఏం చేయాలి? ఈ కాలు ఉల్లిపోవాలా, బాగుపడాలి? నాకు నోటికి రుచి కావాలా, కాలు బాగు కావాలా? ఇప్పుడు ఏమైపోయినా నాకు ఇష్టమైనవన్నీ కూడా ఇష్టం లేనివేమో ఇష్టమైన ఆహార పదార్థాలు అయ్యాయి, ఇష్టమైనవన్నీ నీచమైనవన్నీ. చెప్పకూడదు, భయపడుతుంది. దేవుడి చిత్త ప్రకారం అలగట్టుబడినప్పుడు నీకు ఇష్టమైన వారందరూ దూరం అయిపోతారు. నీకు అర్థమవుతుందా? నీకు ఇష్టం లేని వారందరూ కూడా నిన్ను ద్వేషించేవారు, నీ మీద పగబట్టేవారు, నువ్వు ప్రార్థన చేసిన దగ్గరికి వచ్చి నీకు పరిచయం చేస్తాను. అప్పుడు నీ శత్రువులు నీకు బాధపడంగా చేస్తానని దేవుడు వాగ్దానం చెప్పకూడదు, భయపడతారు. చూసారా? బీపీ కూడా స్టార్ట్ అయ్యింది. దానివల్ల ఉప్పు తినకూడదని చప్పటం బతికిస్తుంది పాస్టర్ అంటారు. దేవుని స్తోత్రం. ఏమంటే చేపలు అంటే ఎంత ఇష్టమో
నేను మటన్ తిన్నాను, ఏమి తిన్నాను, చేపలంటే ఎక్కువ ఇష్టం. కానీ ఆ చేపలంటే తినకూడదు అండి. సరే, ఇదంతా దేనికి చేస్తున్నాడు దేవుడు? భూమి మీద ఈ లోకంలో నువ్వు దేన్ని ఇష్టపడతావు దాన్ని ఆశ్రయించుకుంటాడు దేవుడు. ఆయన కొరకు దేన్నైతే విడిచిపెడతావో దాన్ని పరలోక రాజ్యంలో సిద్ధపడతాడు. చెప్పబడి అందుకని అన్నాడు, ఇప్పుడు తిరుగుతున్న మీరు ఆకలి కూర్చుంటుంది ఒక దినమ, ఇప్పుడు కన్నీరు కారుతున్న మీరు ఒక దినమ సంతోషపడుతుంది, ఇప్పుడు పేదవాళ్ళని దుఃఖపడుతున్న మీరు ఒక దినం ధనవంతులుగా నా రాజ్యం ఉంటుంది. కాబట్టి ధనవంతుని చూసి అతిశయపడుతుంది, తిండిపోతుని చూసి నువ్వు వాడి వల్ల మచ్చరపడుతుండాలని. ఒకడు ఇష్టపడిన ఆహారం వాడికి అక్షం అయిపోతుంది, వాడికి అసహ్యం అయిపోతుంది. మంచం మీద పడి ఆపరేషన్ చేసి ఉండే ఆపరేషన్ చేసిన వాడికి ఊపిరితిత్తులు తీసేసిన వాడికి కిడ్నీలు తీసినట్టు తీసుకెళ్ళి రోజు ఒక వాటర్ తాగి 3 గదులు వస్తే అప్పులు తాగరా, ఇదిగో చికెన్ జాయింట్ పట్టుకొచ్చారా అని కొంతమంది సమాధానం పట్టుకెళ్తారు కదా. అలా పట్టుకెళ్ళినట్టు స్నేహితులకు పట్టుకెళ్ళి తినమంటే తింటాడా? కోరు బాబా ఏమైనా తింటే అంటే గుండె పోతాడు, నాకు నీకు దండవరా అని చెప్పి అనుకుంటా పెట్టేది పోరా అంటాడు. అవునగా చెప్పు. మరి ఏం తింటావురా, ఏమి తినారా, ఏమి తింటానురా, ఒక పొలగా తింటానురా, అది కూడా కూరలేదురా. మరి ఇంకేం తింటావురంటే మజ్జిగ తాగుతాడురా, జ్యూస్ కింద పట్టవుతురా, జ్యూస్ తాగడం ఉండలేదు నేను, ఆ జ్యూస్లన్నీ కథం. ఆటోస్ తాగడం ఉండలేదు. అది కూడా నేను ఏం చేస్తావు, ఏం చేస్తావు నువ్వు చెప్పు. ఆయన అదే చెప్తున్నాడు. అనుభవం ఏం చెప్తున్నాడు? నాకు హేయమైన వస్తువులన్నీ ఇష్టములయ్యే, భోజన పదార్థములయ్యే. నాకు ఇష్టమైన వస్తువులన్నీ పదార్థాలన్నీ నాకు అసహ్యమైపోయాడు. దీనివల్ల నేను దేహాన్ని కంట్రోల్ చేసుకోగలను. మరలా సుఖం రాకుండా, మరలా బీపీ రాకుండా దేవుడు ఆరోగ్యం ఇవ్వడానికే ఈ గాయాన్ని పెట్టిననుకో చెప్పకూడదు సార్. దేవుడు ఈ డబ్బు ఎంత ఖర్చు అయిపోతుంది ఈ కోవాలకి, ఈ జ్యూసులకి? చెప్పండి సార్, నీ సీట్లకి ఎంత ఖర్చు అయిపోతుంది? ప్రత్యేకించి నాకే 2,000 రూపాయలు అవ్వచ్చు, దాంట్లో కూడా బయటకు వెళ్తే 3,000 కూడా అయిపోతున్నావు. రోజు 100 చెప్పులు ఖర్చు పెట్టేస్తాను జ్యూస్కి, స్వీట్లకి, డ్రింక్లకి. ఇంతవరకు అదే బతుకుమంది. దేవుని స్తోత్రం కదా. ఇప్పుడు 2,000 3,000 ఎక్కమ్మా కదా. ఆరోగ్యం ఉందా లేదా? ఏమండి, దేవుడు చేసిన మేలే కీడా? ఒకసారి చెప్పలు కొట్టండి. దేవుడికి హల్లెలూయా. ఇంకొక విషయం చూసారా, మనకు ఇష్టం లేని దాన్ని తినకదా తప్పదు. అక్కడ యోగు గారి చూపులో కూడా ఆయన ఏమి కూడా తినడానికి ఒక మంచినీళ్ళు తాగడానికే అవకాశం ఉంది. ఆ పుళ్ళు, పచ్చి పుళ్ళు చీపట్టేసి ఏదైనా ఒక చపాతీ ఒక రొట్టె నీళ్ళు తాగడం తప్ప ఇంకేం కూడా. ధనవంతుడు, గొప్ప భాగ్యవంతుడండి. ఆయన కోరుకుంటే అమెరికా నుంచి కూడా ఆయన కావాల్సిన వస్తువు అరగంటలో తీసుకురాగలరు. అంత గొప్ప ధనవంతుడు. మనకేమీ లేక అన్నీ కావాలనుకుంటా మనం పాడు చేశాడు. దేవునికి మహిమతో ఉంటారు. హల్లెలూయా. ఇంకొక విషయం చూపిస్తా చూడండి. విలువైన దేవుడు చచ్చునట. ఈ దేహం విలువైంది అనుకుంటాం మనం. నా శరీరం చాలా అందమైనది, నా శరీరం చాలా నిగనిగలాడిపోతుంది, నా శరీరం చాలా మృదువైనది, నా పెదవులు చాలా మృదువైనవి, నాకున్న అందము ఎవరికి ఉండదు కూడా, నా ముఖాలు చూస్తే ఇతరులకు తిట్టుకోవాలనిపిస్తుంది అని ఎంతగానో ఈ శరీరాన్ని చూసి మురిసిపోతాం. అందమా నువ్వు మురిసిపోకే, అందమా అందమా నువ్వు మురువకే, అందమా అందమా నువ్వు మురిసిపోకే, అందమా. ఆ పాట మనకు వచ్చు కదా. కాబట్టి ఈ శరీరాన్ని చూసి మనం చాలా మురిసిపోతాం, కానీ ఇది ఒక రోజు చచ్చిపోతుంది. ఒక షుగర్ ఉన్న వ్యక్తికి ఆ షుగర్ ఎక్కువయ్యి మానవుకు ఉండయి ఆ కాలు చచ్చిపడిపోయింది అనుకో, ఆ కాలు తీసేస్తారా తీసేరా తీయకపోతే దేహం అంతా చచ్చిపోతుంది. అలా తొడకొచ్చేది, తొడ నుంచి పడిపోతుంది, పడి నుంచి మెడకి వెళ్తుంది, మెడ నుంచి చేతులకు వస్తుంది, మెడ నుంచి తలకెళ్తుంది, చచ్చిపోతుంది దేహం అంతా. దానికోసం మనం వెంపట్లాడటము, అటు శరీర సంబంధం కోసమా మనం బాధను చూపించడం. కాబట్టి ప్రభు చెప్పాడు, తండ్రి దేవుడు చెప్పాడు, నా భక్తుడి విషయంలో నువ్వేమైనా చేసుకో,
తన దేహానికి ఏమైనా చేయగలరు, కుటుంబానికి చేయగలరు, రక్తబంధువులు చేయగలరు, బిడ్డలు చేయగలరు, ఆత్మలు చేయగలరు, అంతతం చేయగలరు. కానీ తన ఆత్మ ఆద్యంలో మొన్నటిది మనం చేరిపోతే చచ్చిపోయి ఆత్మతో దయచేసి దేవుని ఎదుకే వెళ్ళిపోవాలి. దాని కొరకు మనం ప్రయాసపడాలి. ఆమేన్. ఈ శరీరం ఎంతగానో పోషించుకున్నా, చికెన్ బిర్యానీ తిన్నా, జాయింట్ తిన్నా, అబ్రాహాము తిన్నా, పేతురు తిన్నా, యాకోబు తిన్నా, నువ్వు దేన్ని తిన్నా నువ్వు చనిపోకూడదు. ఆమేన్. తినడానికి బ్రతకూడదు, బ్రతకడానికి మాత్రమే తినాలి. ఏం చేయకూడదు? ఖర్చులు తగ్గించుకోండి. మీరు అందరూ కూడా వారానికి ఒకసారి నాన్ వెజ్ తినండి. వారానికి 1000 రూపాయలు వెళ్ళిపోతున్నారు కడగడం. కాయగూరలు తినండి, ఆకుకూరలు తినండి. కాయగూరలు తింటే, ఆకుకూరలు తింటే రక్తం పడుతుందంట, రక్తం శుద్ధి చేయబడుతుందట, గుండె వ్యాధులు రావట, ఊపిరితిత్తు వ్యాధులు రావు, వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. జ్వరం వచ్చినా, చలి వచ్చినా దాన్ని తట్టుకోగలం. వెంటనే డాక్టర్కి వెళ్ళవలసిన అవసరత ఉండదు. తలపడి ఉంటుంది, తట్టుకుంటాము. చెప్పకుండా ఏర్పరచండి. చూడండి అది ఎలా చెప్తున్నాడు. 14 అధ్యాయం 7, 8, 9, 10 యోబు గ్రంథం 14 అధ్యాయం 7, 8, 9, 10. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకం కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు ముద్దు మట్టిలో చీకిపోయినను, నీటి వాసన మాత్రం చేత చిగుర్చును. లేత మొక్కవలైన కొమ్మలు వేయును. అయితే నరులు మనమే కదలలేక పడి ఉందురు. నరులు ప్రాణం విడిచిన తర్వాత వారు ఏమైపోదురు. హల్లెలూయా. చూసారా చక్కని మాట. ఇది మాట ఒకటి జాగ్రత్తగా వినండి. వృక్షం నరకబడిన తర్వాత అది తిరిగి చిగుర్చినట్టు. చూడండి, మన కళ్ళెదురు కొన్ని చెట్లు వేళ్ళకు నరకకుండా అడుగు భాగం నరుకుతాం. అప్పుడు అవి చిగురించి పడతాయి లేదా? చిగురుస్తాయి. అది మొత్తం నరకబడినప్పుడు కూడా ముద్రలో నరకబడిన దాని జీవం మాత్రం బ్రతికే ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, దాని లేత కొమ్మలంట వేయని నమ్మకం కలదట. దాని లేత కొమ్మలు ఏమవుతాయి? మళ్ళా పువ్వులు పూసి చిగుర్చి పిందిరేసి కాయలు కాసి మనకి సంపాదన పుడుస్తాయి. అదో నమ్మకం. మొద్దు కూడా చిగురించి కలుస్తుంది. దేవుని స్తోత్రం. దాని వేరు భూమిలో పాతదైపోయినను. దాని వేరంటే భూమిలో పాతదైపోయినప్పుడు కూడా, దానికి బలం లేకపోయినప్పుడు కూడా, కాబట్టి దాని అడుగు మొద్దు మట్టిలో చీకిపోయినను, లేత మొక్క వలె కొమ్మలు వేయను. చూసారా, దాని వేరు పాత అవుతుంది అవుతా. చెట్టు వేసి ఒక 50 ఏళ్ళు అయింది అనుకోండి, అది ఎంత పాత అయిపోద్ది, ఎంత కుదురుది అయిపోద్ది. నిజానికి ఆ వేరు నీరు లాక్కోవడానికి కూడా బలం సాగుతారు. అయినా సరే దాని పొద్దు లోపల చీకిపోయిన మట్టిలో కలుసుకున్నా సరే దానికి లేత కొమ్మలు వస్తాయని నమ్మకం కలదట. దేవుని స్తోత్రం. నీటి వాసన మాత్రం చేత చిగుర్చుంది. చూసారా, ఎప్పుడైతే దాని మొదలకు నీరు వెళ్ళిందో అది ఎంతలో లోతులో ఉన్నా సరే అది తీసుకుని లేత చిగురు పుట్టిస్తుంది, కొమ్మలు వేస్తుంది. ఆ కొమ్మల చేత మన ఫలాన్ని అనుగ్రహింపచేస్తుంది. లేత మొక్కలది కొమ్మలు వేయు. అయితే నరులు మరణమై కదలలేక పడి ఉంది కదా. మరి మనం మరణమైన తర్వాత కదులుతామా? కన్న కుదిరొచ్చి గుండెల మీద బాదుకుని, తండ్రి, డాడీ ఎక్కడున్నావు డాడీ, ఒకసారి మాట్లాడాడు, ఒకసారి చూడండి, అవకాశం ఉందా? లేదు. నా దేహం ఎంతో అందమైనది, నేను చాలా బలవంతుడిని, నేను చాలా డబ్బు గలవాడిని, నా ఇంట్లో పెట్లో చాలా డబ్బు ఉంది, నా పిల్లకి పెళ్లి సరిపడి డబ్బు దాసారంటే అది ఎక్కడెట్టో చెప్పలేని స్థితి. చెప్పకూడదు. దేవుడు భయపరచు. ఒకసారి దేవుడు మరణించిన తర్వాత చెట్టుకైనా అవకాశం ఉంది, లేత కొమ్మలకు అవకాశం ఉంది, ఎండిపోయిన మొద్దుకుంది, ఆ వేరుకుంది, పాతదని వేరుకుంది, మట్టిలో చీకిపోయిన మొద్దుకుంది. కానీ నీకు మాత్రం అవకాశం లేదు. కాబట్టి నీ దేహం చచ్చిపోవాలి. కాబట్టి చచ్చిపోతేనే నువ్వు జీవంలోకి ప్రవేశిస్తావు. కాబట్టి నువ్వు బ్రతుకుతావు. కాబట్టి నీ దేహాన్ని బట్టి అతిశయించొద్దు. నీకు రోగం వచ్చిందని ఆ రోగాన్ని బట్టి నువ్వు కృంగిపోవద్దు. నీకు రోగం వచ్చినా రాకపోయినా, ప్రమాదం జరిగినా జరగకపోయినా, నీ దేహాన్ని పోషించుకోకపోయినా, దానికి అందమైన అత్తరు పూసినా పోచకపోయినా ఉల్లు వాసన రాక తప్పదు. చెప్పకూడదు. మరణమైన తర్వాత నరులు ప్రాణం విడిచిన తర్వాత ఏమైపోదురు అన్న ప్రశ్న ఇక్కడ. అయితే నరులు మరణమై కదలలేకపోయిందురు. సరే, నరులు మరణమైన తర్వాత ఏమైపోతారు? ఒక ఆలోచన చేస్తావా? మరి ఎలాగో క్రీస్తులో మళ్ళీ బ్రతుకుతాం అంటే
శరీరం చిక్కిపోయి మట్టిలో కప్పబడి మట్టిలో కుళ్ళిపోద్ది. పురుగుల శరీరం తింటాయి తప్ప ఎముకలు మాత్రం అలాగే ఉంటాయి. ఆ ఎముకల్ని దేవుడు ఒక దినమున సమాధి నుంచి లేపి మహిమ శరీరం ఇచ్చి ఆయన మహిమార్థమై రెండవ రాకడలో ఆయన పరదేశంలో ఆత్మను కురుస్తాడు. ఈ దేహానికి మరల మహిమ శరీరం ఇచ్చి ఆత్మని దేహంలో పెట్టి మరి పాపంలోని దేహం వలె పరిశుద్ధమైన చేసి ఆయన రాజ్యంతో వీళ్ళ నివాసంలో నేను ప్రవేశపెడతాను. ఇచ్చిన రాజ్యం రాజ్యం. హల్లెలూయా. చచ్చిపోయిన ఈ శరీరాన్ని పట్టుకున్న నువ్వు అతిశయించగలవు. చెప్పకూడదు. మహిమ. ఆమేన్. ఆమేన్.